ట్రైనింగ్ ఇచ్చి మీకు ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సంస్థలో ఈ యొక్క జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు 14 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి గేట్ స్కోర్తో కూడా పని లేదనమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది ఈ మధ్య రిలీజ్ అయినటువంటి వాటిలో. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. చాలా మంచి జాబ్స్ కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం మీరు చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఎవరికి ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెళ్ళే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇక రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఆన్లైన్ కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. కేవలం 499 రూపీస్కే 1 ఇయర్ వరకు మీరు క్లాసెస్ అయితే వినొచ్చు. అండ్ ఇక్కడ మీకు క్లాసెస్ వచ్చేసి బైలింగ్వల్ లాంగ్వేజ్లో అయితే ఉంటాయి. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో మీరు ఒకసారి డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఇదే కాదు మనకి ఇంకా బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ అనేవి ఉన్నాయి. కోర్టు జాబ్స్కి సంబంధించి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మన ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా 1 ఇయర్ ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మిమ్మల్ని సెలెక్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అయితే పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే ఎవ్రీ మంత్ కూడా మీకు 50,000 రూపీస్ అనేది మీకు ఇస్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు E1 గ్రేడ్ హోదాలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు స్టార్టింగ్ సాలరీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పేనే 40,000 ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు అలవెన్సెస్ డిఏ వచ్చేసి 20,000, హెచ్ఆర్ఏ 8,000 అండ్ పార్క్స్ అండ్ అలవెన్సెస్ 35% 14,000 అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 82,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అంటే సంవత్సరానికి సాలరీ ప్యాకేజ్ చూడండి, ఇక్కడ 14.92 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే ఇది సంవత్సరానికి సంబంధించి సాలరీ ప్యాకేజ్. మంత్లీ ఏమో మీకు 82,000కి పైగానే సాలరీ ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఇలాంటి జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. మీకు వాళ్ళే కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా వర్తిస్తుంది. అంటే మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి టెంపరీ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూసేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇది వీడియోలో చెప్తాను, ఆ ప్రాసెస్ కూడా చూసేసి ఇప్పుడే అప్లై చేయండి. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి మనకి 28 జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 ఫిబ్రవరి వరకు కూడా మీరు ఆన్లైన్లో యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా మనకి 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలామంది 64 వేకెన్సీసే కదా బ్రో అని చెప్పేసి అనుకోకండి, తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే మనకి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి జాబ్స్ అండ్ మనకి మంచి సాలరీ ప్యాకేజ్ ఉంది అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటి నోటిఫికేషన్స్లో తక్కువ వేకెన్సీసే ఉంటాయి, బట్ మీకు మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అన్ని క్యాస్ట్ల వరకు కూడా దాదాపుగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా ఇక్కడ జనరల్లో ఉన్నాయి. సో యూఆర్ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకుని పోటీ పడచ్చు అనమాట. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి విభాగాల వారిగా ఇచ్చారు, అంటే డిసిప్లిన్ వారిగా ఇచ్చారు. మెకానికల్ విభాగంలో ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్, సివిల్, సేఫ్టీ, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏ డిసిప్లిన్కి సంబంధించి మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉందో ఆ డిసిప్లిన్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు అయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి 2026కి అయితే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే 20 ఫిబ్రవరి 2026 వరకు మీకు మినిమం 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్కి 2 ఫేజెస్ కింద మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారు. ఎలా సెలక్షన్ చేస్తారంటే ఫస్ట్ మీకు ఫేజ్ 1 విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ పెడతారు 60 మార్క్స్కి.
ఈ 60 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి 5 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5 మార్క్స్, న్యూమరికల్ అబిలిటీ నుంచి 5 మార్క్స్, రీజనింగ్ అబిలిటీ నుంచి 5 మార్క్స్ అండ్ సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి 40 మార్క్స్. ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదనమాట. దేర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి చాలా మంచి అవకాశం. అండ్ ఫేజ్ 2లో అంటే ఎవరైతే ఫేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫేజ్ 2 స్టేజ్లో గ్రూప్ డిస్కషన్ పెడతారు. దాని తర్వాత రైటింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా ఇవన్నీ కూడా 40 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్కి 60 మార్క్స్, గ్రూప్ డిస్కషన్కి 10 మార్కులు, రైటింగ్ స్కిల్స్కి 10 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్క్స్. టోటల్గా మీకు 100 మార్కులకి సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇంత మంచి తక్కువ మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ మార్క్స్కి అయితే లేదు. జస్ట్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తే మిగతా వాటిలో జస్ట్ మంచి తక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీరు పర్మనెంట్ జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది వదులుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సంబంధించి నేవీకి సంబంధించి అండర్లో వచ్చేటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా చోట్ల దీనికి సంబంధించి మనకి యూనిట్స్ అయితే ఉండడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ చూడండి, ఎలాంటి గేట్ స్కోర్ అడగట్లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. జస్ట్ మీకు అర్హత ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వివిధ డిసిప్లిన్లుగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అని, సివిల్ ఇలా వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మినిమం మీరు 65% మార్కులతో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్కి సంబంధించి అంటే మీరు బీటెక్ అనేది సంబంధిత డిసిప్లిన్స్లో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఫైనాన్స్కి సంబంధించి విభాగంలో పోస్టులకి మాత్రం చార్టర్డ్ అకౌంటెంట్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మిగతావన్నిటికీ బీటెక్ అనేది ఉంటే సరిపోతుంది. హ్యూమన్ రిసోర్స్కి సంబంధించేమో 2 years మాస్టర్స్ డిగ్రీ అనేది రిలవెంట్ డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ హెచ్ఆర్ ఇలాంటి వాటిలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఫీకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం. ఇచ్చినటువంటి అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇక అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయడానికి జస్ట్ మీ యొక్క నేమ్ అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి సో అన్నీ ఇచ్చేసి డిక్లరేషన్ పైన టిక్ చేసేసి మీరు రీవెరిఫై చేసుకొని మీకు వచ్చినటువంటి ఓటీపీస్ అనేవి ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు పైన లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా, లాగిన్ అయితే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మీరు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. చాలా మంచి ఆపర్చునిటీ బీటెక్ వాళ్ళకి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.